క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము కీర్తనలు 71వ అధ్యాయము 15-16 వచనములు. నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును, అవి నాకు ఎన్నశక్యము కావు. ప్రభువైన యెహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టెదను, నీ నీతిని మాత్రమే నేను వర్ణించెదను. ప్రియులారా, అనేక మార్లు మనము ఇతరులను పొగుడుతూ ఉంటాము. వారు చేసిన సహాయంను గూర్చి, వారు చూపించిన ప్రేమను గురించి, వారి మంచితనము గురించి, వారి మనస్తత్వము గురించి, మనకు బాగా నచ్చిన, మన హృదయము మెచ్చిన వారిని గూర్చి, ఇలా ఎవరో ఒకరి గురించి సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ వారి క్రియలను వివరిస్తూ ఉంటాము. మరికొందరు ఇతరుల గురించి కాదు గాని వారి గురించి వారే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. వారు ఇతరులకు ఎంత మంచి చేశారు, ఇతరులకు ఎన్ని మేలులు చేశారు, ఎవరికి ఎంత సహాయము చేశారు, కుటుంబము కోసము, స్నేహితుల కోసము ఎంత ప్రయాసపడ్డారో, ఎంతగా దేవునికి పరిచర్య చేశారో, దేవుని కోసము ఎన్ని త్యాగాలు చేశారో, ఎన్ని గంటలు ప్రార్థించారో, వాక్యము చదివారో, ఇలా తమ గురించి తాము చెప్పుకుంటూ ఉంటారు. అయితే దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తున్నది. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ప్రియులారా, శాస్త్రులు పరిసయ్యులు ఈ విధముగానే తమ నీతిని కనపరుచుకోవాలి అని, తమ గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలని ఆలోచన కలిగి ఉన్నవారు. అయితే దేవుని హృదయానుసారుడు మరియు రాజైన దావీదును మనము చూచినట్లయితే, అతడు తన గురించి, తన రాజ్యంను గురించి గొప్పగా చెప్పుకోలేదు. ఎన్ని యుద్ధాలలో విజయము సాధించినాడో చెప్పుకోలేదు. కానీ దేవా, నీ నీతిని గూర్చి, నీ రక్షణను గూర్చి నేను వివరిస్తాను, ప్రకటిస్తాను, ప్రచురిస్తాను అని దేవుని గూర్చి ప్రకటించినాడు. ప్రియులారా, నేడు నీవు ఏ రీతిగా ఉన్నావు? శాస్త్రులు పరిసయ్యుల వలె గంభీరంగా నిన్ను గూర్చి నీవు పొగుడుకుంటూ, గొప్పలు చెప్పుకుంటూ, ఇతరులను కించపరుస్తూ, చులకనగా చూస్తూ జీవిస్తున్నావా? లేక నిన్ను నీవు మరుగు చేసుకుని నీ దేవుని గురించి, నీ దేవుని నీతి క్రియలను గూర్చి, మహత్కార్యములను గూర్చి, నీ దేవుని ద్వారా ఉచితముగా దొరికే విమోచన, పాపక్షమాపణ, రక్షణ, కృపలను గురించి వివరిస్తున్నావా? మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. ఆయన యందు భయభక్తులు గల వారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదను. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసేయున్నది అని దావీదు మహారాజు సెలవిస్తుంటున్నాడు. మరి నేడు నీవు ప్రకటిస్తున్నది ఎవరిని గురించి? నీవు చూపిస్తున్నది ఎవరిని? నేడు ఎక్కడ చూసినా తమ గురించో, తమ సేవకుని గురించో ప్రకటించేవారే, వెంబడించమని, అనుసరించమని చెప్తున్నవారే ఉంటున్నారు తప్ప క్రీస్తుని గురించి చెప్పేవారు కొదువైపోయారు. క్రీస్తుని లోకానికి కనిపరిచేవారు కొదువైపోయారు. మరి నీవైనా క్రీస్తుని లోకానికి కనపరుస్తావా? నీవైనా క్రీస్తు గురించి ప్రకటిస్తావా? క్రీస్తును లోకానికి కనపరిచి క్రీస్తును అనేకులకు ప్రకటించే గొప్ప కృప దేవుడు మనలకందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. మహోన్నతుడా, మహాగణుడా, అతి పరిశుద్ధ స్థలంలో నివసించువాడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. ఆదియు అంతమునై ఉన్నవాడా, నీ మహత్కార్యములను, నీతిని, రక్షణను దినమెల్లా ప్రచురించుటకును, వాటిని గూర్చి వర్ణించుటకును మాకు ఎన్నశక్యమో కాదయా. ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన రక్షణను, విమోచనను ఎలుగెత్తి అనేకులకు ప్రకటించుటకు
మీ సహాయమును దయచేయండి. మీ కృపచేత మమ్ములను బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.